విత్ ప్రూఫ్స్ మాకు వచ్చింది ఈ రిపోర్ట్స్. దాంట్లో నారాయణపేట కావచ్చు, మోస్ట్లీ గద్వాల, వనపర్తి కూడా కావచ్చు, ఈ 3 జిల్లాలు పోయే ఆస్కారం ఉంది కంపల్సరీ అనేది ఒక ఇది. ఎప్పుడైతే మేము ఇక్కడ జిల్లా అవసరం ఉంది అని మా ప్రభుత్వం కేసీఆర్ గారు గుర్తించి ఇక్కడ జిల్లా ఇచ్చిండో, ఎట్లయితే జిల్లా మేము బాధ్యత తీసుకొచ్చినామో, జిల్లా పోకుండా కూడా మేము ఆ బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీ ద్వారా చెప్తున్నా. ఎట్లయితే జిల్లా కోసం అప్పుడు పోరాడినరో, ఇప్పుడు జిల్లాను మిగిల్చుకోవడానికి ఏ భేషజాలకు పోకుండా పార్టీలకు అతీతంగా అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి వ్యాపార రంగాలు కావచ్చు, విద్యా రంగాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, అందరినీ కూడా మళ్ళా మేము కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము అనేది మాత్రం గ్యారంటీ. దీనికి ప్రజలు కూడా మాకందరూ కూడా మద్దతు ఇవ్వాలి, జిల్లాను నిలుపుకునాలి. ఒక ఎగ్జాంపుల్, ఈ జిల్లానే ఉండాలి అనుకుంటే, జిల్లా మేము తీయము ఇది ఇట్లే ఉంటుంది అంటే, మరి నారాయణపేట జిల్లా అయినాక ఎస్పీ ఆఫీసు పెట్టి దానికి టెండర్ కూడా అయింది కదా. మీ ప్రభుత్వం వచ్చిందంటే ఆ టెండర్ క్యాన్సిల్ చేసింది కదా. మరి క్యాన్సిల్ చేసినాక మళ్ళీ కొత్త టెండర్ పిలవచ్చు కదా. 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది కదా. దీని అర్థం ఏంది? అంటే మీరు జిల్లా తీస్తున్నారనే అర్థం. రెండో విషయం, జిల్లా కోర్టు ఎందుకు ముందలు కోతలేదు? జిల్లా కోర్టుకు ల్యాండ్ అని చెప్పి తిప్రస్పల్లి కాడపై ల్యాండ్ చూసి వచ్చి ఇంతవరకు దాన్ని అప్రూవల్ చేయరు, దాన్ని టెండర్ పిలవరు, ఏం చేయరు. ఎందుకు? 2 సంవత్సరాలు అయింది కదా. ఎందుకు కూరుకున్నారు? అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ 2 సంవత్సరాలు నడిచింది కదా. నడిచినాక ఇవాళ తీసుకొని పోయి వేరే దగ్గర వేసిండ్రు కదా, షిఫ్ట్ చేసిండ్రు కదా. అంటే దీని అర్థమైంది, ఇవన్నీ కూడా జిల్లాను తీసేస్తారని ఒక సూచనలు ఇస్తున్నాయి. అంతెందుకు, ఇలా మెడికల్ కాలేజ్ ఉంది కదా 50 సీట్లతోన, వేరే దగ్గర 3 సంవత్సరాలనే 50 సీట్లు 150 సీట్లు చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా 4 నెలలు అయితే 3rd బ్యాచ్ వస్తుంది. ఇంతవరకు కూడా మెడికల్ కాలేజ్ అదే హాస్పిటల్లో నడుస్తుంది. మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఇంతవరకు ఏం చేయలే. నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ అని ఒకటి కడుతున్నారు సెంట్రల్ ఫండ్తోన, కానీ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కట్టలేరు. మరి 3rd ఇయర్కు స్టూడెంట్లు వస్తారు కదా, 3rd ఇయర్ కూడా హాస్పిటల్ రన్ చేస్తారా? ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే, ఇవన్నీ ఇక్కడికి వెళ్ళిపోతాయి. జిల్లాను లేకుండా చేయాలి. నువ్వు జిల్లావాసివి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము అనుకొని మిమ్మల్ని అందరం ఎక్కిస్తే, మీరు చేసింది ఏందయ్యా అంటే ఉన్న జిల్లాను ఊడగొడుతున్నావు, ఉన్న కాలేజీలు ఇక్కడికి పంపిస్తున్నావు. మీకు అన్నిటికీ పైసలు ఉంటాయి కానీ ఈ ఎస్పీ ఆఫీస్ కట్టడానికి పైసలు ఉండవు. 2 సంవత్సరాల నుంచి ఈ టౌన్లో మీరు ఏం ప్రగతి సాధించారు? 2 సంవత్సరాల నుంచి నారాయణపేట టౌన్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఏం ప్రగతి సాధించారు? అయ్యా, వెనకటి నుంచి బంగారానికి ప్రసిద్ధి, వ్యాపారానికి ప్రసిద్ధి, చీరలకు ప్రసిద్ధి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు అది రికగ్నైజ్ చేసే ఇలా హ్యాండ్లూమ్ ఫెసిలిటీస్ అంటారని చెప్పి మనము ఇలా సింగారం చౌరస్తా కాడ ఒకటి శాంక్షన్ చేసి కన్స్ట్రక్షన్ అయింది. అది ఇంకా 2 ఏళ్ళు అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు, ఇంకా సున్నం వేస్తున్నారు దాన్ని. మనమేమో ఆ టైప్ పోతే వీళ్ళేమో పట్టించుకుంటలేరు. అంటే నారాయణపేట గతి ఏంది? నారాయణపేట ప్రజలు నమ్ముకొని అరే మేము ఈయనే ఉండాలి, మాకు జిల్లా అయింది, ఇప్పుడు మాకు బాగుపడతాయి, ఇంత వ్యాపారాలు నడుస్తాయి. ఇవాళ ఈడికెళ్ళి సింగారం చౌరస్తా వరకు పోతుంటే
రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ పెద్ద పెద్ద బిల్డింగులు కడుతున్నారు. రేపు పొద్దుగాల ఈ మార్చి ఫస్ట్ వీక్ ఫిబ్రవరి ఎండ్లలో మనకు బడ్జెట్ సెషన్ ఉంటుంది. ఆ సెషన్లో జిల్లాలు కోసము కమిటీ వేస్తే ఆ బిల్డింగులు కట్టిన వాళ్ళకి గతి ఏంది? వాళ్ళకి రెంట్లు ఎవరు వస్తారు? దాని ఇన్వెస్ట్మెంట్ ఏంది? బ్యాంకుల్లో తీసుకున్న లోన్ గతి ఏంది? జిల్లా హెడ్ క్వార్టర్ని నమ్ముకొని ఇక్కడ ఏజెన్సీలు డిస్టిక్ ఏజెన్సీలు తెచ్చుకొని షోరూమ్లు ఓపెన్ చేసిన వాళ్ళ గతి ఏంది? వ్యాపారస్తుల గతి ఏంది? ఒకసారి ఆలోచన చేసుకున్నాలి నారాయణపేట ప్రజలు. మున్ముందు ఇది ఇక్కడే వదిలిపెట్టం. ఈ ఉద్యమానికి ఒక బాధ్యతగా నేను నాయకత్వం కూడా వహిస్తాం మా పార్టీ తరఫుకెళ్ళి. ఎందుకంటే జిల్లా తీసుకొచ్చిన పార్టీగా మాకు ఆ బాధ్యత ఉంది, దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా ఉంది. దానికి ఈ ఉద్యమానికి మేము నాయకత్వం వహించి పార్టీలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకొని అన్ని కుల సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, వర్తక సంఘాలు కావచ్చు, అందరినీ కూడా కలుపుకొని ఒక పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి ఒక కాషన్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఇంతటితోనే ఆగదు. నువ్వు గెలిచిన కొడంగల్ నియోజకవర్గం కూడా 4 మండలాలు ఇవాళ నారాయణపేట జిల్లాలు ఉన్నాయి. అటువంటి దాన్ని నువ్వు జిల్లానే క్యాన్సిల్ చేయాలని పోతున్నావు. నువ్వు ఇట్లా అనేవరకల్లా మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని అట్లా కాదు, అబద్ధము. మేము ఓన్లీ మండలాలు ఒక్కొక్క నియోజకవర్గం మండలాలు అక్కడిక్కడ ఉంది, దాన్ని చేంజ్ చేస్తాం అది అంటున్నారు. ఒకసారి నారాయణపేట ప్రజలు దీన్ని ఆలోచన చేసుకునాలి. ఎట్టి పరిస్థితుల మా గొంతుల పానం ఉన్నంత వరకు మాత్రం దీన్ని ఇడిచిపెట్టాం. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, అందరినీ కలుపుకొని పోతాం. ఆఫీసు స్తంభింపజేస్తాం, ఆర్టీసీ బస్సులను స్తంభింపజేస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇళ్ళకెళ్ళి బయట కూడా రానియం అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. అంటే కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారంటే సార్, పునర్వ్యవస్థీకరణ వేరు రద్దు వేరు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సార్ వాళ్ళు ఏమన్నారంటే ఓపెన్గా అన్నారు, ఇన్ని జిల్లాలు అవసరం లేదు అని చెప్పిండు అసెంబ్లీలో. మీరు రికార్డ్స్ చూడండి. ఆయన లక్కీ నెంబర్ అని చెప్పి 33 ఇచ్చాడు, అవసరం లేవు ఇన్ని అని చెప్పి. ఎప్పుడైతే కేటీఆర్ గారు మహబూబ్ నగర్లో ప్రభుత్వాన్ని హెచ్చరించిండో, అరే ఇది ఎలక్షన్లో ఏమో అయ్యేటట్లుందని చెప్పి, లేదు మేము ఎక్కువ చేస్తామని లేదు, మేము తక్కువ చేస్తామని లేదు, శాస్త్రీయ పద్ధతిగా ఒక నియోజకవర్గం 4 దగ్గర ఉంది, దానికోసం మేము ఒక స్టడీ చేస్తాము అని చెప్పి ఒక మాట మార్చిండ్రు. కానీ జరిగేది ఇదే. ఇవాళ ప్రజలు కళ్ళు తెరవకపోతే, మనము కళ్ళు తెరవకపోతే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు ఉంటుంది. ఇప్పుడే మనం ప్రభుత్వాన్ని హెచ్చరించి గట్టిగా నిలదీస్తే దీన్ని ఆపే ఒక ఛాన్స్ ఉంటుంది. ఆపిస్తాం కూడా. ఆపిందాక నేను రాజేందర్ రెడ్డి అయితే ఊకోడు, ప్రజలంతా ఏకం చేస్తాం. నారాయణపేట జిల్లాలో ఉన్న ప్రజలంతా ఏకం చేస్తాం. ఏ విధంగా అయితే 2001 నుంచి 14 వరకు తెలంగాణ ఉద్యమం నడిచిందో, ఒక ఉద్యమ పార్టీగా ఆ స్ఫూర్తితో ప్రజలంతా ఏకం చేసి, అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి ఉద్యమం విస్తృతం చేస్తాం. ఈ జిల్లాను పోనీయం అని హెచ్చరిస్తున్నా. అటువంటిది ఏమైనా మైండ్లో ఉంటే కూడా నేను రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మైండ్లో అటువంటివి ఉంటే దాన్ని తీసేసేయండి, అవసరం లేదు.
మీరు చేసే పనులు చాలా ఉన్నాయి. మీరు పాలమూరు బిడ్డగా పాలమూరుకి చాలా అన్యాయం చేస్తున్నారు. మీరు ఇక్కడ బీజేపీ పార్టీ కూడా అన్యాయం చేస్తుంది. నేను మీటింగ్లో చూసిన మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి గారి మీటింగ్లో మన గౌరవ ఎంపీ గారు డికే అర్ణ గారు అంటున్నారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జూరాలకు వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది అని. 90% కంప్లీట్ అయింది. అమ్మా 2014లో మోదీ గారు మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా అని ప్రజల ముందల చెప్పాను కదా. 5 లక్షల మంది ప్రజల ముందల 12 సంవత్సరాలు అయింది. దాని గురించి ఒక మాట నువ్వు మాట్లాడినావా? నువ్వు గెలిచి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. ఒక్కసారన్నా నువ్వు మాట్లాడినావా పార్లమెంట్లో? అంతకుముందేమో మినిస్టర్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో, అప్పుడేమనకపోతుంది. ఇప్పుడు ఆయన జతకు పక్కపక్క నవ్వుకుంటా ఈడికెళ్ళి చేస్తే బాగుంటుందని చెప్తావు. నువ్వు గద్వాలలో కదా, మరి గద్వాలలో భూములు ఏవైతే ఉన్నాయో జూరాల కింద 2వ పంటకు క్రాప్ హాలిడే ఇచ్చారు కదా, మళ్ళీ ఈడికెళ్ళి పెట్టమంటావు. మరి గద్వాల కింద భూములకి ఏం ఆన్సర్ చెప్తావు? ఇక్కడ వస్తే ఇక్కడిది మాట్లాడతావు, అక్కడ పోతే అక్కడ మాట్లాడతావు. నెట్టెంపాడు వాళ్ళకి ఏం చెప్తావు? బీమా ఫేజ్ 1 ఫేజ్ 2 వాళ్ళు ఎక్కడ పోవాలి? మీకు ఏమైనా అవగాహన ఉందా? అరే భయ్ 90% అయిపోయింది, దానికి జాతీయ హోదా కల్పించాలి. ఎవరు జాప్యం చేసిందండి? నేను మన రేవంత్ రెడ్డి గారు అంటారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇంత లేట్ ఎందుకు చేసిండు అని. దానికి కారణం ఎవరండి? కోర్టుల కేసులు వేయించింది కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీయే కదా. కావాల్సిన అనుమతులు ఇవ్వాల్సింది సెంట్రల్లో బీజేపీ కదా. ఎందుకు ఇవ్వలే? ఎన్నేళ్ళు తిప్పించుకున్నారు. ఈయననేమో కోర్టులో కేసులు వేస్తాడు ఈయన పార్టీ, బీజేపీ వాళ్ళేమో సకాలంలో పర్మిషన్లు ఇయ్యరు. ఆడికైనా ఎంతో కష్టపడి 90% కంప్లీట్ చేస్తే మీరు జాతీయ హోదా అడగాల్సింది ఇడిచిపెట్టి ఆడ ప్రాజెక్టు గీడ కట్టిందని చెప్పి పక్క ముసుకుని నవ్వుతారా? ఎవరిని ఎక్కిరిస్తున్నారు మీరు? ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగాన్ని మీరు ఎక్కిరిస్తున్నారా నవ్వి? అంత చిన్న చూపా మీకు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా మా నియోజకవర్గంలో కోయిలకోన మండలం ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 22,000 ఎకరాలు పారాలి. కాలువలకు టెండర్లు అయిండే, టెండర్లు క్యాన్సిల్ చేసిండు కదా. మళ్ళీ 2 ఏళ్ల నుంచి మళ్ళీ ఎందుకు పిలవలే? మూసీ ప్రక్షాళనలకు మీకు 1,50,000 కోట్ల రూపాయలు ఉంటాయి కదా. ఇంకో 10,000 కోట్లు పెడితే మొత్తం మీద ప్రాజెక్టే కంప్లీట్ అవుతుంది కదా. దాని నుంచి ఒక 12 లక్షలు 14 లక్షల ఎకరాలు మళ్ళీ మనకు ఆయకట్టు పెరుగుతుంది కదా. నారాయణపేట నియోజకవర్గంలో 1,25,000 ఎకరాలకు పారుతుంది కదా. మక్తల్లో 1,00,000 ఎకరాలకు పారుతుంది కదా. కొడంగల్ నియోజకవర్గంలో 1,14,000 పారుతుంది కదా. అవసరం లేదా? మూసీ ప్రక్షాళనలు అంటారు చెయ్యి, కానీ దానికన్నా ఇది ఇంపార్టెంట్ కాదా? మా జిల్లా వాడవు కదా. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఈ ప్రాంతాన్ని ఎవరు అడిగారు కదా, వీళ్ళు ఏదో ఇసిరేసినట్ల కర్ణాటక దగ్గర ఉన్నారు, వీళ్ళని ఎవరు కేర్ చేయరు అని అనుకుంటున్నారు. వెనకటి నారాయణపేట కాదు, నారాయణపేట జిల్లా వచ్చినాక 2016 నుంచి ఇప్పటి వరకు